హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటోరోలా G84 5G మొబైల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అలాగే రీసెంట్గా లాంచ్ అయిన iQOO Z7 Pro 5G మొబైల్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా రివ్యూ చేశాను. ఒకసారి ఆ రివ్యూ కూడా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో రివ్యూ లింక్ ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో మోటోరోలా లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో ఉన్న పాజిటివ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఈ మొబైల్ డిజైన్ చాలా బాగుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మనకి అరౌండ్ 30,000 to 40,000 ఈ బడ్జెట్లో ప్రీమియం సెగ్మెంట్లో లాంచ్ అయ్యే మొబైల్స్లో అయితే ఈ మొబైల్ డిజైన్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో 3 కలర్ వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. వివా, మెజెంటా, అలాగే మార్ష్మెల్లో బ్లూ అండ్ మిడ్ నైట్ బ్లూ. ఈ 3 కలర్స్లో నాకు వివా కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మనకి చూస్తే ఈ మొబైల్ని పట్టుకొని పర్చేజ్ చేయాలన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ మీకు ఈ మూడింటిలో ఏ కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మనకి బిల్ క్వాలిటీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఎక్స్పెషల్ ఈ 2 కలర్స్లో మనకి లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ కూడా NEG గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ మొబైల్ మనకి చాలా స్లిమ్ అయితే ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 170 grams వెయిట్తో తీసుకొని రావడం జరిగింది. ఎక్స్పెషల్లీ మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ మొబైల్ షాప్కి వెళ్ళి ఈ మొబైల్ డెమో చూస్తే ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ డిజైన్ చూసే మీరు ఫ్లాట్ అవుతారు. అటువంటి డిజైన్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇందులో ఇంక్లూడ్ చేసిన కలర్స్ కూడా చాలా అట్రాక్ట్ అయితే చేస్తున్నాయి. నాకైతే డిజైన్ అండ్ బిల్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ మొబైల్కి ఈ డిస్ప్లే కూడా మనకి చాలా అంటే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 6.55 inches FHD+ 10-bit POLED స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో 240 Hz రెసాంపింగ్ రేట్తో సెంటర్ పంచ్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే ఎటువంటి ప్రాబ్లం అయితే కలిగించదు. చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఈ POLED స్క్రీన్లో మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా మూవీస్ చూసే వాళ్ళకి ఈ డిస్ప్లే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మనకి బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో ఎయిర్ స్పెక్స్ మనకి సెకండరీ స్పీకర్కి అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ స్పీకర్స్ మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీరు ఆడియో లెవెల్ అయితే ఖచ్చితంగా ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే మోటోరోలా మొబైల్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్. చాలా క్లీన్ యూఐతో ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తారు. మనకి ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఈ మొబైల్స్లో ఉండదు. చాలా క్లీన్ యూఐ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో కూడా మనకి క్లీన్ యూఐ అయితే తీసుకొని వస్తున్నారు. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మనకి 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు. కాకపోతే ఇంకొక 1 year అడిషనల్గా ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ 3 years మనకి సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ఇస్తున్నారు. చాలా మంచి అప్డేట్ని అయితే వీళ్ళు మూవ్ ఆన్ అయితే వచ్చారు. 3 years అంటే మనకి సెక్యూరిటీ అప్డేట్ బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక హైలైట్ వచ్చేసి అరౌండ్ 15 5G బ్యాండ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అరౌండ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఉన్న 5G బ్యాండ్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్, ఈ మొబైల్ బిలో 20Kలో మనకి 12GB RAM 256GB ROMతో తీసుకుని వచ్చారు. ఈ మొబైల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇందులో ఉన్న పాజిటివ్స్ అయితే ఇవి. వీటిల్లో ఏదైనా మీకు మెయిన్ ప్రయారిటీ ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ మీకు ఇందులో ఉన్న మైనస్ నెగిటివ్స్ కూడా మీరు ఈ మొబైల్ గురించి తెలుసుకుని ఆ తర్వాత అయితే పర్చేస్ చేయండి. ఇందులో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ కెమెరా. ఎందుకంటే మనకి ఇందులో బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP విత్ OIS సపోర్ట్ ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 16 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొని వచ్చారు. అరౌండ్ 20,000 బడ్జెట్లో మనకి అదర్ బ్రాండ్స్లో విత్ OIS సపోర్ట్తో 64 or 108 MP అదర్ బ్రాండ్స్లో చాలా మోడల్సే అవైలబుల్ ఉన్నాయి. బట్ వీళ్ళు ఇంకా 50 MP ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇది ఒక మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ 50 MP విత్ OIS సపోర్ట్తో మనకి 15,000 to 16,000 బడ్జెట్లోనూ అరౌండ్ వచ్చే మొబైల్స్ చాలానే ఉన్నాయి. కానీ వీళ్ళు
ఈ 20,000లో కూడా ఇదే కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మైనస్. అలాగే ఇందులో వీడియో రికార్డింగ్ కూడా మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు. మీకు 1080 60 FPS వరకే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోగలరు. ఇది కూడా ఇంకొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరౌండ్ 20,000 బడ్జెట్లో మనకి 4K సపోర్ట్ చేసే మొబైల్స్ చాలానే ఉన్నాయి. ఇది ఇంకొక మైనస్. అండ్ ఇందులో ఉన్న మెయిన్ మైనస్ ఈ మొబైల్ ప్రాసెసర్. ఎందుకంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఓల్డ్ ప్రాసెసర్. మనకి బిలో 15K బడ్జెట్లో చాలా మొబైల్స్లోనే ఈ ప్రాసెసర్ అవైలబుల్ ఉంది. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి నార్మల్ యూస్కి మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పెద్ద గేమ్స్ని BGM ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా మీడియం గ్రాఫిక్స్లో 40 FPSలో హ్యాండిల్ అయితే చేయగలదు. కాకపోతే ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ మనకి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేయవు. అలాగే HDR కంటెంట్ కూడా చూస్తానికి సపోర్ట్ చేయదు. అండ్ హెవీ గేమింగ్కి కూడా ఈ ప్రాసెసర్ పనికిరాదు. అండ్ మెయిన్గా ఈ ప్రాసెసర్ అరౌండ్ 15,000 to 16,000 బిలో బడ్జెట్లోనే ఈ ప్రాసెసర్ అయితే ఇప్పుడున్న పరిస్థితికి అయితే యూజ్ అవుతుంది. అబోవ్ అయితే 16,000 అబోవ్ అయితే ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ మీకు పనికిరావని నా ఉద్దేశం. ఎందుకంటే అరౌండ్ 20,000 మీరు బడ్జెట్ పెడుతున్నారంటే ఆల్రౌండర్ మొబైలే మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం విత్ 5Gతో. కాకపోతే ఈ ప్రాసెసర్ మనకి బిలో 15K బడ్జెట్లో వచ్చే ప్రాసెసర్. ఇంకా బెటర్ ప్రాసెసర్ మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ బడ్జెట్లో కూడా. ఈ ప్రాసెసర్ని అరౌండ్ 20,000 బడ్జెట్లో ఇంక్లూడ్ చేయడం మెయిన్ మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీని ఇందులో నెగిటివ్స్లో ఎందుకు పెట్టానంటే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ అదర్ బ్రాండ్స్లో ఈ బడ్జెట్లో మనకి 44W 60W 67W సపోర్ట్ చేసే మొబైల్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇందులో ఈ 30Wనే ఇంక్లూడ్ చేశారు. అది కాక మీరు ఈ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు నైట్ టైం ఇంటర్నెట్ ఆన్లో పెట్టి మొబైల్ కనుక పడుకొని మార్నింగ్ చూస్తే దగ్గర 20 to 25% ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అయితే అవుతుంది. దీన్ని అయితే నేను అబ్జర్వ్ చేశాను. దానివల్ల బ్యాటరీని అయితే నెగిటివ్స్లో అయితే పెట్టడం జరిగింది. మీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్ సాఫ్ట్వేర్ అప్డేట్లో అయితే ఫిక్స్ అవ్వచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్లో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి ఈ మొబైల్ గురించి ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు డిసైడ్ అయితే అవ్వండి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది. నా తరపున మీకు ఇచ్చే ఒక చిన్న సజెషన్, ఐక్యూ నుంచి రీసెంట్గా ఐక్యూ Z7 Pro 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది అరౌండ్ 22,000 ప్రైస్ సెగ్మెంట్లో. మీరు ఇంకొక 2,000 యాడ్ చేసుకుంటే ఈ ఐక్యూ Z7 Pro అయితే వచ్చేస్తుంది. ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా రివ్యూ కూడా చేశాను. ఆ రివ్యూ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.